నాయన ధర్మరాజా, మీరెప్పుడు ఇలా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఉద్దేశం చేత మీకు ఒక చిన్న సలహా ఇస్తాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త ఆవిడతో అన్యోన్య దాంపత్యంలో ఉండాలి. మరొకరు ఎవరైనా ఆ ఒక్క సంవత్సరం మిగిలిన నలుగురు ఎవరైనా పొరపాటును కూడా ఆవిడ పడక మందిరంలోకి చేరకూడదు. ఒకవేళ ఆ మందిరంలోకి అడుగు పెట్టినా కూడా 12 నెలల తీర్థయాత్రలు చేయాలి. ఇది మీరు చక్కగా అర్థం చేసుకుని ఇలాగే పాటిస్తారని నాకు ప్రమాణం చేయండి అన్నారు మునీంద్రుడు గారు. 5 మంది అన్నదమ్ములు ప్రమాణం చేశారు. ఆ ఒక్క సంవత్సరం నుండి ధర్మరాజు గారు మాత్రమే అమ్మవారి దగ్గర ఉన్నారు. అమ్మవారు ధర్మరాజు గారిని సేవిస్తున్నారు ఆ సంవత్సరం. అలాంటి రోజుల్లో ఒక రోజున అర్ధరాత్రిన పిడుగుపడినట్లుగా సద్బ్రాహ్మణులందరూ బయలుదేరి వచ్చి, నాయన పాండవ మధ్యమా అర్జున అని అర్జునుడి మందిరం ముందర గట్టిగా కేకలు పెడుతూ, మన రాజ్యానికి సంబంధించిన హోమధేనువులను, యజ్ఞ దేవునువులను, ఆవులను దొంగలు దొంగిలించుకెళ్ళిపోతున్నారు. నాయన నీవే రక్షించాలి, నీవే కాపాడాలి పార్థ అర్జున అని కేకలు పెడుతున్నారు. ఆవేశంలో లేచాడు అర్జునుడు. వెంటనే కూడా ఆయుధాగారంలోకి వెళ్ళాలి. ఆయుధాలు ఎక్కడున్నాయి? ధర్మరాజు గారు ద్రౌపది మాత పవలించిన పడక మందిరం దాటుకొని పోతేనే ఆయుధాగారం. కాబట్టి ఇంకా ఆయన పాటించక తప్పలేదు. వెళ్ళిపోయాడు. వారు పడుకుని ఉండగా 4 పాదాలను చూశాడు. తలదించుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి ఆయుధాగారంలోకి వెళ్ళాడు. ఆ ఆయుధాగారంలో ఆయుధాన్ని చేతబట్టాడు. తిరిగి అదే మందిరంలో నుంచి వచ్చాడు. దొంగలను నీలగొట్టాడు. దేనువులను బ్రాహ్మణులకు అప్పచెప్పాడు. యథాస్థానంలో ఆయుధాలను పెట్టాడు. అన్నగారి దగ్గరకు వచ్చి ఉదయాన్నే తలదించేసినాడు అర్జునుడు. అన్నా, నేను పొరపాటు చేశానన్నా అన్నాడు. లేదు తమ్ముడు, నీవెందుకు పొరపాటు చేశావు? నారద మునీంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్నయ్య, నేను 12 నెలలు తీర్థయాత్రకు వెళ్ళవలసిందే అన్నా. లేదు తమ్ముడు, నువ్వు ధర్మాన్ని తప్పితే వెళ్ళాలి. గోధనాన్ని, ఆవులను రక్షించడానికై, స్త్రీలను కాపాడుటకై, శిశు రక్షణార్థమై, బ్రాహ్మణ రక్షణార్థమై ఇత్యాది కార్యక్రమాలలో వాళ్ళని రక్షించడంలో కొన్ని ధర్మాలు తప్పినా పర్వాలేదంట. కాబట్టి నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు ధర్మరాజు గారు. అర్జున వారు ఒక్క మాట అన్నారు, మనం మాట ఇచ్చేటువంటిది ఎవరికి? సామాన్యులుగా, త్రిలోక సంచారి మునీంద్రుల వారికి. అన్నయ్య, ఆయన మొత్తం అందరికీ చెప్పేస్తాడు లోకమంతా. పాండవులమైనటువంటి వారము, పరిపాలన చేసేటువంటి వాళ్ళము, రాజనీతి ధర్మం ఎరింగినటువంటి వాళ్ళము, మనమే ఇచ్చినటువంటి మాట తప్పితే ఇంకా ప్రజలు మన మాట వింటారా? అన్నయ్య, దయ ఉంచి నాకు సెలవివ్వండి, బయలుదేరుతా. బ్రహ్మాండంగా నిన్న రోజున కళ్యాణ ఉత్సవాన్ని జరిపించినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీ రమణరాజు గారు అన్నగారు ఈ రోజున